ఏలూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ 2 రోజుల పర్యటనలో భాగంగా బుట్టాయిగూడెం మండలం బోసరాజుపల్లి గిరిజన గురుకుల బాలికల పాఠశాలను సందర్శించిన ఎస్టీ కమిషన్ సభ్యులు ఒడిత్యా శంకరనాయక్. ఆయనకు పాఠశాల సిబ్బంది, విద్యార్థినులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన విద్యార్థినుల విద్యా ప్రమాణాలను పరిశీలించారు. అనంతరం వారితో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాడికి విద్యే ఆస్తి అని అన్నారు. ప్రతి విద్యార్థి తమ కాళ్లపై నిలబడే వరకు విద్యను అభ్యసించి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని అన్నారు. ఎస్టీ కమిషన్ సభ్యుడిగా ఇక్కడ ఉన్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మడకం రామలక్ష్మి, ఐటీడీఏ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, ఎస్ఎంసీ సభ్యులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు ఒడిత్యా శంకర్ నాయక్. నేను ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్లో గౌరవ సభ్యులుగా ఉన్నాను. ముఖ్యంగా ఏలూరు జిల్లా ఎస్టీ కమిషన్ పర్యటనలో భాగంగా కమిషన్ సభ్యుడిగా 2 రోజుల పర్యటనకి ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ 2వ రోజు కార్యక్రమం. ఇవాళ గిరిజన బాలికల గురుకుల పాఠశాలను ఇవాళ మా ఐటీడీఏ అధికారుల యొక్క సమక్షంలో మీడియా, ప్రజలు, ప్రజా సంఘాలు, స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క ఆధ్వర్యంలో ఇవాళ క్యాంపస్ ప్రిమిసెస్ని మొత్తం కూడా విజిట్ చేయడం జరిగింది. ప్రత్యక్షంగా విద్యార్థులతో కలిసి మరి 10th క్లాస్ పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం, పిల్లలకి బోధన విషయంలో వాళ్ళకి టీచింగ్ ఎలా ఉందో కూడా మరి విద్యార్థులను అడిగి కూడా తెలుసుకోవడం జరిగింది. క్యాంపస్ అంతా కూడా అంటే ఇది ఒక మంచి వాతావరణంలో ఉన్నట్టు మరి నాకు అనిపిస్తూ ఉంది. దాదాపుగా ఇక్కడ 480 మంది విద్యార్థినీయులు ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. ఇదే క్యాంపస్లో ఒక జూనియర్ కాలేజ్ కూడా గిరిజన బాలికల కోసం కూడా రన్ అవుతూ ఉందని కూడా ఆ నోటీస్కి రావడం జరిగింది. మరి విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో వారి యొక్క స్థానాల్లో వాళ్ళు మంచిగా ఉండాలి అంటే అది విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి విద్యార్థినులు అందరూ కూడా ఈ విలువైనటువంటి సమయాన్ని ఎక్కడ కూడా మరి వృధా చేసుకోకుండా వాళ్ళందరూ కూడా ఒక మంచి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ దిశగా ముందుకెళ్లాలని వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా మోటివేట్ చేయడం జరిగింది. మరి క్యాంపస్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నట్లు మరి విద్యార్థినుల ద్వారా మనకి ఇక్కడ మన నోటీస్ కూడా రావడం జరిగింది. అంటే ఇక్కడ 480 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా క్యాంపస్ కొంత అంటే వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో అది సౌకర్యంగా లేదు. మాకు ఇంకా కొన్ని భవనాలు అంటే డార్మెంటరీ పరంగా కావచ్చు, లేదా స్కూల్ పరంగా కావచ్చు, మాకు కొన్ని భవనాలు కావాలని కూడా మా నోటీస్ తీసుకురావడం జరిగింది. ల్యాబ్ని కూడా ఇంకా స్ట్రెంథెన్ చేయాలని కూడా చెప్పారు. ఇక్కడ ఇబ్బందిగా ఉంది. దాన్ని కూడా పూర్తి స్థాయిలో మాకు వినియోగంలో తీసుకొని రావాలని కూడా ఇవాళ అధికారులు నా నోటీస్లో కూడా విద్యార్థులను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉద్యోగులు అంటే రెగ్యులర్ కాకుండా మరి ఇక్కడ పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్, అదేవిధంగా సిఆర్టీ ఉద్యోగులు కూడా ఇవాళ కమిషన్ నోటీస్కి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని, మా అందరికీ కూడా పూర్తి స్థాయిలో అంటే మా కనీస వేతనం కూడా ఇవ్వాలని కూడా వాళ్ళు ఇప్పుడు కోరడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇష్యూ కాబట్టి ఇది ఆల్రెడీ ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఇది ఒక పాలసీ మ్యాటర్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అతి త్వరలో వారి న్యాయమైన డిమాండ్లు కూడా ప్రభుత్వం పరిష్కరిస్తుందని కూడా మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. వారు ఇచ్చినటువంటి అంటే మా దృష్టిలో వచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టి వాళ్ళు అంటే ఈ క్యాంపస్ కాకుండా విద్యార్థులే కాకుండా గిరిజన ఆదివాసీ ప్రజల యొక్క సమస్యలను కూడా పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎస్టీ కమిషన్ సభ్యుడిగా వాళ్ళు విస్తృతంగా పర్యటన చేయడం, ప్రతి సమస్యను కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టి వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వంతో కలిసి ఎస్టీ కమిషన్